టెంకాయ ప్రాముఖ్యత ఏమిటో మనం తెలుసుకుందాం. మనందరి జీవితంలో చిన్నదిగా కనిపించే చాలా వస్తువులు విపరీతమైన అర్థాలు, విశేషాలు కలిగి ఉంటాయి. అందులో అత్యంత పవిత్రమైనది టెంకాయ. టెంకాయను చేతిలో పట్టుకున్న ప్రతిసారి ఒక్కసారి ఆలోచించండి. ఇది కేవలం పండు కాదు, ఒక గాఢమైన సంకల్పం. టెంకాయ పొట్టు మన అహంకారానికి ప్రతీక. ఎదుటి వాళ్ళ మాట వినకపోవడం, మన తప్పు ఉన్న తప్పుని అంగీకరించకపోవడం, అదే ఈ గట్టి పొట్టు. అంతర్గత తెల్లని గుజ్జు మన నిజమైన మనస్సు. అది మృదువుగా ఉంటుంది. ఎంత గట్టిగా బయట కనిపించినా లోపల మనస్సు మాత్రం నిర్మలంగా ఉంటుంది. టెంకాయలో ఉన్న నీళ్లు మన లోపలి ఆలోచనలు, భావాలు. ఇవి బయటకు రాకుండా మనలోనే దాచుకుంటాం. అయితే మనం టెంకాయను దేవాలయంలో ఎందుకు పగలగొడతాం? దేవుడు టెంకాయ కొడుతున్నాడా? అస్సలు కాదు. మనలో ఉన్న అహంకారాన్ని పగలగొట్టడానికి. టెంకాయ పగలగొట్టిన ప్రతిసారి మనకు మనమే ఒక సందేశం ఇస్తున్నాం. లోపల ఉన్న స్వచ్ఛతను, ఈగోను విడిచిపెట్టి మనసును పవిత్రంగా ఉంచుకుంటాం. టెంకాయ మనకు నేర్పేది ఏమిటంటే, జీవితంలో ఎంత గట్టిగా సమస్యలు వచ్చినా మనసు మాత్రం నిర్మలంగా ఉంటే ఏ అడ్డంకినైనా దాటగలం. అందుకే ఏ పూజ ఉన్నా, సంకల్పం ఉన్నా, శుభమున్నా అక్కడ టెంకాయ ఉంటుంది. టెంకాయ అంటే పవిత్రత, నిర్మలం, శుభారంభం. మనసును దేవుడి దగ్గరికి తీసుకెళ్లే ఒక చిన్న పాఠం. టెంకాయను పట్టుకున్న ప్రతిసారి ఈ అర్థాన్ని గుర్తుంచుకోండి. మనసులోని చెడును పగలగొట్టడానికి ఇందుకు మించిన శుభసూచకం లేదు.